మా టెర్రస్ గార్డెన్లో పూసిన పువ్వులే అండి. బాగా పూస్తున్నాయి. మంచు పడుతున్నా సరే చలిగా ఉన్నాను. ఇవాళ క్యాలీఫ్లవర్ ఎలాగా మనం ప్రాపగేట్ చేసుకోవాలో చూద్దాము. బాగా వచ్చింది. అప్పుడు మొక్కలు పెట్టేటప్పుడు చూపించాను కదా, ఇప్పుడు సీజన్ కదా, బాగా వస్తుందండి. చాలా బాగుంది, మంచిగా వచ్చింది. ఇంకా కాకపోతే ఏంటంటే పెద్ద కుండీలో వేసిన దానికి చిన్న కుండీలో వేసిన దానికి నేను డిఫరెన్షియేట్ చేస్తూ చెప్తానమాట. చూడండి, ఇంకా చాలా పెద్ద పువ్వు అవుతుంది. అప్పుడు కూడా చూపిస్తాను. 2 పువ్వులు వచ్చాయండి. మిగతా వాటికి ఇలా మూసుకున్న ఆకులు అందులోంచి మధ్యలోంచి పువ్వు వస్తుందండి. అది చాలా బాగుంది నిజంగా. పువ్వు రాగానే మళ్ళీ మా ఆకులన్నీ ఇలా వెడల్పుగా అవుతాయి అన్నమాట. దీనికి ఏంటంటే పాటింగ్ మిక్స్ తీసుకున్నాను, ఇసుక తీసుకున్నాను, వేపపిండి, నెక్స్ట్ కౌడంగు, మట్టి అండి. ఇవన్నమాట. అన్నీ కూడా ఏంటంటే 50% ఏమో కౌడంగు వేసాను, ఒక 30% ఏమో పాటింగ్ మిక్స్ వేసాను, ఒక 10% ఇసుక, 10% ఏమో మట్టి. ఇవ్వండి. వేపపిండి ఏమో 2 స్పూన్స్ వేసాను అనమాట. వీటికి ఏంటంటే ఇలా ఫ్లవర్స్ స్టార్ట్ అవ్వగానే మనం కొంచెం ఇది ఇస్తే కనుక బాగుంటుందండి. నెల రోజులకి ఒకసారి 1 స్పూన్ ఇప్సమ్ సాల్ట్ ఇస్తే సరిపోతుందండి. అప్పుడు ఫ్లవర్స్ చాలా బాగా వస్తాయి. టొమాటోస్కి అలా ఇస్తేనే పుల్లగా కాకుండా తీయగా బాగా వచ్చాయి అనమాట. దీనికి కూడా 1 స్పూన్ నేను ఇప్సమ్ సాల్ట్ ఇచ్చాను. కాకపోతే అది ఏంటంటే నెలకి 1 స్పూన్ ఇస్తే సరిపోతుంది. మళ్ళీ ఎక్కువ వేస్తే కనుక ఆకులన్నీ మళ్ళీ రాలిపోవడం అట్లాంటివంతా జరుగుతుంది అనమాట. అందులో క్యాలీఫ్లవర్ అయితే టెర్రస్ గార్డెన్లో పెంచడానికి వీలుగానే ఉంది.